తెలుగుదేశం పార్టీలో ఇక నుంచి క్రమశిక్షణ కట్టుదాటితే వేటు వేసేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న అధినేత చంద్రబాబు సైతం పార్టీ ఎమ్మెల్యేలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ గుర్తుతో గెలిచిన వారు తమ సొంత బలం అనుకుంటే బయట వెళ్లిపోవచ్చు అని తేల్చి చెప్పారు. అటువంటి వారు తమకు అవసరం లేదని కూడా తెగేసి చెప్పారు. ఇప్పుడు లోకేష్ సైతం అదే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. పార్టీ ఎంతటి వారినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉందని టీడీపీ కార్యకర్తలు పార్టీ అంటూ తేల్చి చెప్పారు. ఎవరైనా వెళ్లిపోవచ్చు అంటూ సంకేతాలు ఇచ్చేందుకు నెల్లూరు జిల్లా దగదర్తికి వెళ్లారు. అక్కడ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్. ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటితే క్షమించేది లేదని చెప్పారట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని లోకేష్ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల టీడీపీలో విభేదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది సీనియర్ నేతలను పక్కన పెట్టి జూనియర్లకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. అయితే కూటమి ప్రభంజనంలో అసలు గెలుపు అంచనాలు లేనివారు సైతం గెలుపొందారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుతో పాటు లోకేష్ పునరాలోచనలో పడ్డారు. ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులున్నాయో అక్కడ చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం అనుకుంటే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. 2029 ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఇబ్బందులు ఎదుర్కొంటామని చంద్రబాబుకు తెలుసు. అటు లోకేష్కి తెలుసు. ప్రస్తుతం పాలనతో పాటు పెట్టుబడులు తెచ్చేందుకు తండ్రి కొడుకులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దకపోతే 2019 సీన్ రిపీట్ అవుతుందని ముందే గ్రహించారు. అందుకే పార్టీలో క్రమశిక్షణ కట్టుదాటకుండా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబే రంగంలోకి దిగారు. సొంత బలంతో గెలిచామని భావిస్తున్న నేతలు నిరభ్యంతరంగా బయటకు వెళ్లిపోవచ్చని కూడా తేల్చి చెప్పారు.